హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ఈరోజు ఎతికిన కోన్లోకి వచ్చినాము. ముందుగా వీడియో చూసే వాళ్ళందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడే మనం కోన్లోకి ఎంటర్ అయినాము. ఫస్ట్ ఎతికిన దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మనం తర్వాత కార్యక్రమాలు తర్వాత చూసుకుందాము. ఇప్పుడే కొండపైకి ఎక్కినాము. మంతపాటి తెచ్చిన బ్యాగ్ అక్కడే పెట్టి వంట వేయాలంటే ముందుగా నీళ్ళు ఉండాలి కదా, అందుకని చెప్పి బాటిల్ తీసుకుని వచ్చినాను. కొండపై నుంచి దారగా ఇక్కడ నీళ్ళు వచ్చుంటాయి. ఇక్కడ నీళ్లు పట్టుకొని మనం వంట స్టార్ట్ చేద్దాము. An eternity later. మనతో తెచ్చుకున్న సామాన్లు వంటకు కావాల్సినవి. ఇంకా ఇక్కడ ఎతికిన పొయ్యిలు ఇప్పుడే రెడీ చేసినాము. దీనిలో ఫస్ట్ మనం పసుపు కుంకుమతో పూజించి ఇంకా వంట ఎతికిన స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఇది దీని మీద కుండలు పెట్టి చూసినాము అన్నమాట, సరిపోతున్నాయా లేదని చెప్పేసి. వీటిని నానబెట్టాలంటే మనం సపరేట్గా గిన్నె ఏం తీసుకురాలేదు. తెచ్చిన ఇంటికి బాగానే ఉంది, కానీ తీసుకురాలేదు కాబట్టి ఇంకా దీంట్లోనే వాటర్ పోసి కవర్లో అలానే కట్టి పెట్టేద్దాము. ఒక బాటిల్ ఫిల్ చేయడానికి అంత టైం పట్టింది. ఇంకా ఈ పెద్ద బాటిల్ తీసుకున్నానని చెప్పి కొండ పైనుంచి ఇంకో కొంచెం పైకి పోయినాను. పైకి పోతేనే ఇక్కడ కొంచెము నీళ్ళు బాగానే వచ్చినాయి స్పీడ్గా, కుళాయి తిప్పినట్టే ఇంకా ఏకంగా. ముందు పట్టిన బాటిల్ నీళ్ళు కుండలు కడగడానికి బియ్యం కడగడానికి అయిపోయినాయి. ఇంకా పెద్ద బాటిల్ నింపి మళ్ళీ పడుతున్నాను దీనికి. ఈలోపు నాయన పొయ్యి రెడీ చేసినాడు. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మూత తీసుకురావడం మర్చిపోయినామని చెప్పి పతలాని రాయి తీసుకుని వచ్చి పెట్టినాను.
ఇంకో పైన కూడా ముట్టించా ఉన్నాను. ఒకవైపు ఎతికిన రైట్ సైడ్ ఎర్రకుండలో ఏమో కర్రీ బాగా రెడీ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నల్లకుండలో రైస్ పెట్టుకుందాము. ఇంకా రైస్ చేసుకోవడానికి కావాల్సిన పుల్లలను తుంచుకుందాము. కర్రీ ఎతికిన ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వంకాయలు, బఠానాలు, ఆలు, ఇంకా ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ కొంచెం అల్లం, తెల్లవాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ కొట్టి తీసుకొని వచ్చినాము. కర్రీనేమో బాగానే ఉడుకుతుంది. ఇంతవరకు చూసినారంటే వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అల్లం, వెల్లుల్లి అలానే పచ్చిమిర్చి పేస్ట్ లాగా కొట్టి తీసుకొని వచ్చినాము. దాంతోపాటే నానబెట్టిన బఠానీ గింజలు కూడా తీసుకొని వచ్చినాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చినాక క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు కోసి ఇట్లా వేసుకొని వేపుకోవాలి బాగా. పక్కనేమో కర్రీ రెడీగా అయిపోతుంది. కర్రీ అయిపోయిందని చెప్పేసి ఎర్రకుండా అటువైపు పెట్టి నల్లకుండా ఇటువైపు పెట్టినాము. రైస్లోకి మిల్ మేకరు, బీన్స్ కూడా వేసుకుంటే గినంగా బాగుంటుంది. ఓకే, అన్నం అయిన తర్వాత ఈ బండ మీదనే మనం కూర్చొని తినాలి. ఈ గ్యాప్లో ఒక చిన్న సర్ప్రైజ్. వెజిటేబుల్ రైస్కి ఎతికిన మనము ఎసురు పెట్టేసి ఇట్లా పైకి వచ్చినాను. ఈ కొండల మధ్యలో నుంచి వచ్చే నీళ్లు ఆ పైనుంచి వస్తున్నాయి. కర్రీ ఎతికిన ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా రైస్ ఉడికేలోపు ఈ నీళ్ళలో ఈత కొట్టి పోదాము. అదనమాట విషయం. ఇప్పుడే నీళ్ళలోకి దిగినాను. చల్లగా ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రకృతి సృష్టించిన స్విమ్మింగ్ పూల్లో ఉన్నాము. ఇప్పుడు ఈ నీళ్ళ పైన ఎంత పెద్ద బండరాయింది చూడండి ఒకసారి. వామ్మో, ఇక్కడ చిన్న సౌండ్ వచ్చింది. ఏంది బా అని చూచికిన 2 రాళ్ళ మధ్య గోండ్ర కప్పు ఉంది చూడండి. నీళ్ళు ఎతికిన ఆ పైనుంచి వస్తున్నాయి. ఇంకా ఈత కొట్టేది అయిపోయింది. కిందికి పోదాము. ఇంకా అన్నం అయింటుంది. పండగ రోజు ప్రకృతి ఒడిలో ఉండడం చాలా సంతోషకరమైన విషయము. వెజిటేబుల్ రైస్, ఆలు, బఠానీ కర్రీ ఎతికిన రెడీ అయిపోయింది. ఇంకా తిన్నాము. బ్యాక్గ్రౌండ్లో పక్షుల అరుపులు వినండి. మొత్తానికి అయ్యింది. ఇంకా తిన్నాము. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. తిన్నాము. ఎట్లా ఉందో చాలా బాగుంది. మర్చిపోయినా, నిమ్మకాయ వండుకోవాలి. మాట మన కుండలో భోజనం, కొండలో తినడం. ఏమైనా టేస్ట్ ఎట్లయింది ఇప్పుడు? బాగుంది. టేస్ట్ ఎతికినా బాగానే వచ్చింది. కొంచెం మనం నీళ్ళు తక్కువ వేసినట్టుగా బాగుంది అనుకుంటున్నాను. రైస్లో మనం కొంచెం వాటర్ తక్కువ పోసినట్టుగా బాగుంది అనిపించింది అట్లా తినేటప్పుడు. టేస్ట్ మామూలుగా లేదు. అది ఒక కుండలో చేసుకుని తింటున్నాం కాబట్టి కర్రీ కూడా కుండలోనే వేసుకున్నాం కదా, రైస్ కూడా కుండలోనే వేసుకున్నాం. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది.
ఎక్సలెంట్గా ఉంది. ఇప్పటివరకు మనం ఛానల్లో చేసిన వీడియోస్లో మంచి సాటిస్ఫాక్షన్ ఉన్న వీడియోస్లో ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. చాలా బాగా నచ్చింది. ఇట్లా తినడం అయితే ఫస్ట్ టైం కుండలలో చేసుకొని తినడం అయితే దీనికోసం నాయన అదే పనిగా తీసుకుని వచ్చినాడు కుండలు. ఏమైనా ఎంత పడినాయి 2 కుండలు మనకు? అవి 200 అంటే ఒక్కొక్క కుండ 100 రూపాయలు పడింది. 220 అన్నట్టు గుర్తు. 220 చెప్పినాడు, 20 తగ్గించుకొని 200 ఇచ్చింటే సరేలేనారు. అయితే అది ఫ్రెండ్స్, కుండలు అయితే 2 తెచ్చుకున్నాం కదా. ఒకటి నల్లది కుండ, ఇంకొకటి వచ్చేసి ఎర్రకుండ నల్లకుండ 2 మనం చేసుకునేవి మీరు ఆల్రెడీ చూసినారు. ఎర్రకుండలేమో మనం కర్రీ చేసుకున్నాము, నల్లకుండలేమో రైస్ చేసుకున్నాము. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు. కొత్త వాళ్ళు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసంటే మన ఛానల్లో ఒకసారి కంటెంట్ చూడండి. ఎవరైనా కానీ ఈ కుండలను వాడాలి. నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. పర్యావరణ పరిరక్షణ కోసం మనతో పాటు తెచ్చిన కవర్లు, మనతో పాటు తెచ్చిన బాటిల్ అన్నీ తీసుకుని పోదాంగా. ఈ గింజలను చూసినారా ఏమంటారంటే గురిగింజలు అంటారు. పచ్చిగున్నప్పుడు అట్లండి, ఎండిపోయిన తర్వాత ఇట్లా తయారవుతాయి. అదేనమాట ఈ విషయం. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు నేను ఒకసారి సరే కానీ మనం మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.